ఓం శాంతి. ఈరోజు మురళి 22/8/2021, రివైజ్ డేట్ 7/3/88, 7388। భాగ్యవాన్ బచ్చుంకి శ్రేష్ఠ భాగ్య కి లిస్ట్. భాగ్యవంతులైన పిల్లల యొక్క శ్రేష్ఠ భాగ్యం యొక్క లిస్ట్ చెప్తున్నారు బాబా ఈరోజు. आज भाग्य विधाता बाप दादा अपने भाग्यवान बच्चों को देख रहे हैं। ఈరోజు భాగ్య విధాత అయిన బాప్ దాదా తన భాగ్యవంతులైన పిల్లల్ని చూస్తూ ఉన్నారు. हर एक ब्राह्मण बच्चे का भाग्य दुनिया की साधारण आत्माओं से अति श्रेष्ठ है। ప్రతి బ్రాహ్మణ పిల్లల యొక్క భాగ్యము ప్రపంచంలో ఉన్న సాధారణ ఆత్మలతో పోల్చుకుంటే అతి శ్రేష్టమైన భాగ్యం ఉంది. క్योंकि हर एक ब्राह्मण आत्मा कोटों में से कोई और कोई में भी कोई है। ఎందుకంటే ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ కూడా కోటిలో కొందరిలో కూడా ఏ ఒక్కరుగానో ఎన్నుకోబడిన ఆత్మలై ఉన్నారు. కహా 550 करोड़ आत्माएं और कहाँ आप ब्राह्मणों का छोटा सा संसार है। ఎక్కడ 550 కోట్ల ఆత్మలు, అప్పటికి 88లో, ఇప్పుడైతే 700 కోట్ల ఆత్మలు అయిపోయారు. ఎక్కడ బ్రాహ్మణుల యొక్క మీ చిన్న ప్రపంచము. ఉన్హోంకే అంతర్ మే కితనే తోడే హో, వాళ్ళ సంఖ్యతో పోల్చుకుంటే మీరు ఎంత తక్కువ మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఇస్లియే అజ్ఞాని అంజాన్ ఆత్మోంకే అంతర్ మే ఆప్ సభీ బ్రాహ్మణ్ శ్రేష్ఠ భాగ్యవాన్ హో. అందువలన అజ్ఞాని తెలివి తక్కువగా ఉన్న ఆత్మలతో పోల్చుకుంటే బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ శ్రేష్టమైన భాగ్యవంతులయ్యారు. बाप दादा देख रहे हैं कि हर एक ब्राह्मण के मस्तक पर भाग्य की रेखा बहुत स्पष्ट तिलक के समान चमक रही। బాప్ దాదా చూస్తున్నారు, ప్రతి బ్రాహ్మణ ఆత్మల మస్తకం పైన భాగ్య రేఖలు చాలా స్పష్టంగా ఎలాగైతే తిలకం పెట్టుకుంటే కనిపిస్తుందో అలా మెరుస్తూ కనిపిస్తున్నాయంట భాగ్య రేఖలు. అందుకే ज्योतिषी हाथों की रेखा देखते, लेकिन ये दिव्य ईश्वरीय भाग्य की रेखा हर एक के मस्तक पर दिखाई देती. హద్దులో ఉన్న జ్యోతిష్యులైతే హస్తరేఖలు చూసి భాగ్యాన్ని తెలియచేస్తారు. భాగ్యరేఖలు హస్తరేఖల్లో చూస్తారు. కానీ ఇక్కడ దివ్య ఈశ్వరీయ భాగ్యరేఖలు ప్రతి ఒక్కరి మస్తకంలో కనిపిస్తూ ఉన్నాయి బాప్ దాదాకు. जितना श्रेष्ठ भाग्य उतना भाग्यवान बच्चों का मस्तक सदा अलौकिक लाइट में चमकता रहता है. ఎంత శ్రేష్ట భాగ్యము పొంది ఉంటారో అటువంటి భాగ్యవంతుల పిల్లల మస్తకంలో సదా అలౌకిక ప్రకాశంలో మెరుస్తూ ఉంటుంది. వారి మస్తకం అలౌకిక ప్రకాశంతో మెరుస్తూ ఉంటుంది భాగ్యవాన్ పిల్లలది. భాగ్యవాన్ బచ్చం కి और నిశానియా క్యా దిఖాయి దేగి. భాగ్యవంతులైన పిల్లల గుర్తులు ఇంకా ఏం కనిపిస్తే సదా ముఖ పర్ ఈశ్వరీ రూహాని ముస్కురాహట్ అనుభవ హోగి. వారి ముఖం పైన సదా ఈశ్వరీయ ఆత్మిక చిరునవ్వు అనుభవం అవుతుంది అందరికీ. మస్తకంలో అలౌకిక లైట్ మెరుస్తూ కనిపిస్తుంది. ముఖము పైన ఆత్మిక చిరునవ్వు, ఈశ్వరీయ ఆత్మిక చిరునవ్వు కనిపిస్తుంది. भाग्यवान के नयन अर्थात दिव्य दृष्टि किसी को भी सदा खुशी की लहर उत्पन्न कराने के निमित्त बनती है. అలాగే భాగ్యవంతులైన పిల్లల నయనాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ దివ్య దృష్టి, నయనాలంటే దివ్య దృష్టి ఎలా ఉంటుందంటే వాళ్ళ దృష్టి పడుతూనే సదా ఖుషి యొక్క అలలు ఎవరిలోనైనా ఉత్పన్నమవుతాయి. ఎవరిలోనైనా ఎదురుగా ఉండే వాళ్ళు ఖుషి యొక్క అలలు ఉత్పన్నం చేయడానికి నిమిత్తం అవుతారు. వాళ్ళ నయనాలు అలా ఉంటాయి, వాళ్ళ దివ్య దృష్టి అలా ఉంటుంది. जिसको भी दृष्टि मिलेगी वो रूहानियत का रूहानी बाप का परमात्मा याद का अनुभव करेगा. వాళ్ళ దృష్టి ఎవరిపైన పడినా, వారి దృష్టి ఎవరు తీసుకుంటారో, ఎవరిపైన పడుతుందో వారు ఆత్మిక స్థితి, ఆత్మిక తండ్రి పరమాత్మ స్మృతి అనుభవం చేస్తారు. వాళ్ళ దృష్టి పడుతూనే పరమాత్మ స్మృతులు కలుగుతాయి ఎదుటి వాళ్ళలో. भाग्यवान आत्मा के संपर्क में हर एक आत्मा को हल्कापन अर्थात లైట్ కి అనుభూతి होगी. ఇంకా భాగ్యవాన్ ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంపర్కంలో, వాళ్ళ దగ్గరలో ఎవరైనా వెళ్ళినా అటువంటి ప్రతి ఆత్మకు తేలిక స్థితి అనుభూతి అవుతుంది. హల్కాపన్, प्रकाशमो अनुभव होती, तेलिक स्थिति अनुभव होती. ब्राह्मण आत्माओं में भी नंबरवार तो अंत तक ही रहेंगे, लेकिन निशानियाँ नंबरवार सभी भाग्यवान बच्चों की है, आगे और भी प्रत्यक्ष होती जाएगी. భాగ్యవాన్ ఆత్మల్లో నంబర్ వారీగా ఆఖరి వరకు ఉంటున్నారు, కానీ గుర్తులు నంబర్ వారీగా భాగ్యవంతులైన పిల్లలందరిలో కూడా ఉంది.
అందరూ భాగ్యవంతులే. కానీ నంబర్ వారీగా ఈ చిహ్నాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ముందుకి ఇంకా ప్రత్యక్షమవుతూ ఉంటాయి మీ భాగ్యం యొక్క చిహ్నాలు అని చెప్తున్నారు బాబా. अभी थोड़ा समय को आगे बढ़ने दो। थोड़े समय में जब अति और अंत दोनों ही अनुभव होगा तो चारों ओर अनजान आत्माएँ हद के वैराग्य वृत्ति में आएगी और आप भाग्यवान आत्माएँ बेहद के వైరాగ్య వృత్తికి అనుభవమే होगी। ఇప్పుడు కొన్నాళ్ళు ముందుకు నడవనియండి ఇంకొద్ది సమయం. మీరు చూస్తారు. ఎప్పుడైతే అతి మరియు అంత్యము అని 2 అనుభవం అవుతాయో ప్రపంచంలో, ఇంకా పరిస్థితులు అతికి వచ్చేసాయి, ఇది అంత్యానికే దారి తీస్తుంది అనే టైం వచ్చేస్తుందో, అప్పుడు నలువైపులా ఉన్న అజ్ఞాని ఆత్మల్లో హద్దులో ఉన్న వైరాగ్య వృత్తి కలుగుతుందనమాట. హద్దులో ఉన్న వైరాగ్యం అంటే పరిస్థితులను చూసి వైరాగ్యం. మరి మీరు భాగ్యవాన్ ఆత్మల అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క అనుభవంలో ఉంటారు ఆ సమయంలో. अभी तो दुनिया वालों में भी वैराग्य नहीं है। अगर थोड़ी बहुत रिहर्सल होती भी है तो और ही अलबेलेपन की नींद में सो जाते कि ये तो होता ही रहता है। लेकिन जब अति और अंत के नज़ारे सामने आएंगे तो स्वतः ही हद की वैराग्य वृत्ति उत्पन्न होगी और अति टेंशन होने के कारण सभी का अटेंशन एक बाप तरफ जाएगा। ప్రపంచంలో వాళ్ళకి ఇప్పుడైతే ఎలా ఉందంటే ప్రపంచంలో వాళ్ళకి కూడా వైరాగ్యం ఇంకా కలగడం లేదు అని చెప్తున్నారు బాబా. ఒకవేళ కొద్దిగా ఏదైనా పరిస్థితి వచ్చి వైరాగ్యం కలిగినా కానీ అతి అంతు యొక్క అదే ఏదైనా పరిస్థితి రిహార్సల్ అయినప్పటికీ కూడా ఇంకా అశ్రద్ధ అనే నిద్రలో నిద్రపోతున్నారంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, పరిస్థితులు ఎప్పుడునో చూస్తున్నాము అంతే అని అనుకుంటూ ఉంటారంట. వైరాగ్యం అయితే రావట్లేదు జనాలలో. కానీ ఎప్పుడైతే అతి మరియు అంత్యము అనేది కనిపించడం మొదలవుతుందో, అతి వైపు ఉంది పరిస్థితులన్నీ, ఇంకా అంత్యం అయిపోతుంది అనే దృశ్యం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుందో, అప్పుడు స్వతహాగా హద్దులో ఉన్న వైరాగ్య వృత్తి ఉత్పన్నమవుతుంది మనుషుల్లో. అతి టెన్షన్ కారణంగా అందరి అటెన్షన్ ఒక బాబా వైపు వస్తుంది. అప్పుడు జనాల యొక్క దృష్టి బాబా వైపు వస్తుంది, టెన్షన్స్ పెరిగితే అన్నారు బాబా. उस समय सर्वात्मा के दिल से आवाज निकलेगी कि सबका रचयिता सभी का बाप एक है और बुद्धि అనేక तरफ से निकल एक तरफ स्वतः ही जाएगी। ఆ సమయంలో ఆత్మలందరూ హృదయం నుండి ధ్వని ఒకటే వస్తుంది, అందరు రచయిత, అందరు తండ్రి ఒకరే అని. బుద్ధి అనేక వైపు నుండి తొలగి ఒక్క బాబా వైపు స్వతహాగా అందరి దృష్టి రావడం మొదలవుతుంది అని చెప్తున్నారు బాబా. ऐसे समय पर आप भाग्यवान आत्माओं की बेहद की वैराग्य वृत्ति की स्थिति स्वतः और निरंतर हो जाएगी और हर एक के मस्तक से बाकी की रेखाएं స్పష్ట दिखाई देगी। అలాంటి సమయం ఎప్పుడైతే వస్తుందో అందరి దృష్టి బాబా వైపు వచ్చేటటువంటి సమయం, అలాంటి వైరాగ్యం మనుషుల్లో కలిగే సమయం ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు భాగ్యవాన్ ఆత్మనైన మీలో అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క స్థితి స్వతహాగా నిరంతరము ఉంటుందన్నమాట. అలాంటి అంతిమ కాలం యొక్క రోజుల్లో మరి ఆ అనంతమైన వైరాగ్య వృత్తిలో మీరు ఉండడం వలన మీ యొక్క ప్రతి ఒక్కరి మస్తకం నుండి భాగ్యరేఖలు స్పష్టంగా కనిపిస్తాయి అందరికీ. अभी भी श्रेष्ठ भाग्यवान बच्चों की बुद्धि में सदा क्या रहता, భగవాన్ और భాగ్య. ఇప్పుడు కూడా ఇంకా పరిస్థితులు అతి అంత్యం అనేది రాకపోయినా ప్రస్తుత సమయంలో కూడా శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లల బుద్ధిలో సదా ఏముంటుంది, భగవంతుడు మరి భాగ్యం, ఈ రెండు ఉంటున్నాయి కదా. అమృత్ వేళ से अपने भाग्य की लिस्ट निकालो. అమృత వేళ నుండి మీ భాగ్యం యొక్క లిస్ట్ తీసుకోండి ఒకసారి. భాగ్యవాన్ बच्चों को अमृत वेले स्वयं बाप उठाते भी हैं और आह्वान भी करते हैं. అమృత వేళలో భాగ్యవంతులైన పిల్లల్ని స్వయం బాబాయే మేల్కొల్పుతున్నారు, మరి ఆహ్వానం కూడా చేస్తున్నారు. जो अति स्नेही बच्चे उन्हों का अनुभव है कि सोने भी चाहिए तो कोई सोने नहीं दे रहा है, कोई उठा रहा है, बुला रहा है. అతి స్నేహి పిల్లలు ఎవరైతే ఉన్నారో బాబాకు, వారికైతే అనుభవం అవుతుంది, పడుకోవాలి అన్నా కూడా పడుకోనివ్వటం లేదు, ఎవరో లేపేస్తూ ఉన్నారు, పిలుస్తున్నారు నన్ను అని అలా అనుభవం అవుతుంది. అమృత వేళ అవుతూనే అలా అనుభవం అవుతుంది వాళ్ళకి. నిద్రపోదామన్నా నిద్రలోకి వెళ్ళలేరు అలా. ऐसे అనుభవ होता है ना. ఇదే ఒక అదృష్టం యొక్క గుర్తు, భాగ్యవాన్ పిల్లల యొక్క గుర్తు ఇది. అమృత వేళ అయిందంటే భగవంతుడు స్వయంగా లేపుతూ ఉంటారు వాళ్ళని. ఇలా అనుభవం అవుతుంది కదా. అమృత వేళ సప్న భాగ్య దేకు, అమృత వేళ నుండి మీ భాగ్యాన్ని మీరు లెక్క పెట్టుకోండి. లిస్ట్ ఇదొకటి తీశారు బాబా, అమృత వేళ యొక్క భాగ్యం.
भक्ति में देवताओं को भगवान समझ भक्त घंटी बजाकर उठाते हैं और आपको भगवान खुद उठाते, कितना भाग्य है. బాబా చెప్తున్నారు, భక్తిలో అయితే దేవతల్ని భగవంతుడు అనుకుని మనుషులు గంటలు వాయించి మేలుకొల్పుతారు దేవతల్ని కదా. మేలుకొల్పు సేవ అని చేస్తూ మేలుకొల్పుతారు. కానీ ఇక్కడ మీకు స్వయం భగవంతుడే మేలుకొల్పుతూ ఉంటారు రోజు. ఎంత భాగ్యం ఇది మనకి. రోజులో ఇది మొదటి భాగ్యం. अमृत वेले से लेकर बाप बच्चों के सेवाधारी बन सेवा करते हैं और फिर आह्वान करते, आओ बाप समान స్థితి का अनुभव करो, मेरे साथ बैठ जाओ. అమృత వేల నుండి తీసుకొని బాబా పిల్లల సేవాదారిగా తయారై సేవ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆహ్వానిస్తూ ఉంటారు రోజు మొత్తంలోని. రండి, బాబా సమాన స్థితిని అనుభవం చేసుకోండి, నాతో పాటు మీరు వచ్చి వతనంలో కూర్చోండి అని బాబా ఆహ్వానిస్తూ ఉంటారు. భగవంతుడి ఆహ్వానం ఇది. బాప్ కహా బైఠా హై, ऊंचे स्थान पर और ऊंची స్థితి में. బాబా ఎక్కడ కూర్చున్నారు? ఉన్నత స్థానంలో, ఉన్నత స్థితిలో. కాబట్టి నాతో పాటు మీరు ఇక్కడ వచ్చి కూర్చోండి అని పిలుస్తూ ఉంటారు బాబా. जब बाप के साथ बैठ जाएंगे तो స్థితి क्या होगी, मेहनत क्यों करते हो. ఎప్పుడైతే బాబా తోడులోనే మీరు బాబా దగ్గర కూర్చుంటారో అప్పుడు మీ స్థితి ఎలా ఉంటుంది? శ్రమ ఎందుకు పడవలసి వస్తుంది మీకు? సాత్ మే బైఠ్ జాओ तो संग का रंग स्वतः ही लगेगा. బాబా తోడులోనే మీరు కూర్చుండిపోతే సాంగత్య యొక్క రంగు స్వతహాగా పడుతుంది మీ పైన. ఇంకా శ్రమ పడే అవసరం ఉండదు. स्थान के प्रमाण स्थिति स्वतः ही होगी. जैसे मधुबन के स्थान पर आते तो स्थिति क्या हो जाती, योग लगाना पड़ता है, यह योग लगा हुआ ही रहता है. స్థానమానుసారం స్థితి స్వతహాగా తయారైపోతుంది. ఎలాగైతే మధుబన్ స్థానంలో మీరు అడుగుపెట్టినప్పుడు మీ స్థితి ఎలా ఉంటుంది అడుగుతున్నారు బాబా. యోగం జోడించాల్సి వస్తుందా లేదా యోగము జోడింపబడి ఉంది, ఆటోమేటిక్గా యోగం ఉంది అని అనిపిస్తుందా? తभी तो यहाँ ज़्यादा रहने की इच्छा रखते हो ना. యోగం చేయాల్సి వస్తుంది అనుకోరు కదా. యోగం ఆటోమేటిక్గా కుదురుతుంది. మధుబన్ స్థానంలో ఉన్న స్థితి అదే అన్నమాట. అందుకే ఇంకో 15 రోజులు ఉండిపోవాలి అనే ఆర్డర్ వచ్చినా కానీ ఇష్టపడతారు ఉండిపోవడానికి. ఎందుకు? యోగం బాగుంటుంది ఇక్కడ ఉంటే అని. ఇంకా ఎక్కువ రోజులు ఉండండి అన్నా కానీ రెడీ అయిపోతూ ఉంటారు కదా. जैसा जैसा स्थान का स्थिति पर प्रभाव पड़ता है. अभी सबको कहे और 15 दिन रह जाओ तो ఖుషి में నాచింగే నా. ఇంకో 15 రోజులు ఉండిపోండి అని బాబా అడిగితే ఖుషిలో నాట్యం చేస్తారు కదా మధుబన్లో ఉండిపోవాలి అంటే. तो जैसे स्थान का स्थिति पर प्रभाव पड़ता है, ऐसे अमृत वेले या तो परमधाम में या सूक्ष्म वतन में चले जाओ, बाप के साथ बैठ जाओ. బాబా అమృతవేలు లేపడమే కాకుండా నాతో పాటు నా దగ్గర వచ్చి కూర్చుని అని ఆహ్వానిస్తూ ఉంటారంట పిల్లల్ని. బాబా చెప్తున్నారు, ఎలాగైతే మధుబన్ స్థానం యొక్క ప్రభావం మీ స్థితి పైన పడుతుందో అలాగే అమృత్ వేళ పరంధామంలో కానీ సూక్ష్మలోకంలో కానీ వెళ్ళిపోయి కూర్చోండి బాబాతో పాటు. అప్పుడు ఆ స్థానం యొక్క ప్రభావం మీ పైన పడుతుంది. అమృత వేళ శక్తిశాలి होगा तो सारा दिन स्वतः ही मदद मिलेगी. అమృత వేళ ఇలా శక్తిశాలి అనుభవంతో ప్రారంభమైతే రోజంతా కూడా స్వతహాగానే ఆ స్థితి యొక్క సహయోగం మీకు లభిస్తుంది. तो अपने भाग्य को स्मृति में रखो, वाह मेरा भाग्य. దినచర్య ही भगवान से शुरू होती. కాబట్టి మీ భాగ్యాన్ని మీరు స్మృతిలో ఉంచుకోండి. ఓహో నా భాగ్యం ఓహో అని. దినచర్యయే భగవంతునితో ప్రారంభం అవుతుంది అంటే అతని సంబంధంతో, అతను లేపటం, అతని దగ్గర మనం కూర్చోవడం, వతనానికి వెళ్ళిపోయి అమృత వేళలో. ఇది ఎంత భాగ్యవంతులు. భగవంతుడితోని అతని తోడులో మీ దినచర్య ప్రారంభమవుతుందంటే ప్రపంచంలో కల్లా ఎంత భాగ్యవంతులు మీరు అని చెప్తున్నారు బాబా. फिर अपना भाग्य देखो, बाप स्वयं शिक्षक बन के इतना दूर देश से आपको पढ़ाने आता है. ఇంకా మీ భాగ్యం ఏంటుంది చూడండి. అమృత వేళ తర్వాత బాబా స్వయం శిక్షకుడే, టీచరే ఇంత దూరదేశం నుండి మిమ్మల్ని చదివించడానికి వస్తుంటారు రోజు ఉదయం క్లాసులోని. लोग तो भगवान के पास जाने के लिए प्रयत्न करते हैं और भगवान स्वयं आपके पास शिक्षक बन पढ़ाने आते हैं. कितना भाग्य है. మానవులైతే భగవంతుని దగ్గర వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ భగవంతుడు స్వయం మీ దగ్గరికి టీచర్ అయ్యి వచ్చి చదివిస్తున్నారు రోజు. ఎంత భాగ్యం ఇది.
और कितने समय से सेवा की ड्यूटी बजा रहे, कभी सुस्ती करता है, कभी बहाना लगाता है, आज सिर दर्द है, आज रात्रि को सोए नहीं। तो जैसे बाप अतक सेवादारी बन सेवा करते तो बाप समान बच्चे भी अतक సేవాదారి. బాబా చెప్తున్నారు ఎంత సమయం నుండి సేవ యొక్క డ్యూటీ అభినయిస్తున్నారు బాబా. ఎప్పుడైనా ఆయన బద్దకిస్తున్నారా, సాకులు చెప్తున్నారా? ఈరోజు నాకు తలనొప్పి ఉంది పిల్లలారా, నేను లేపలేను, నేను చదివించడానికి రాలేను అన్నారా ఏ రోజైనా బాబా? ఈరోజు రాత్రి నేను నిద్రపోలేదు అందుకు నేను రాలేను అన్నారా చెప్పండి? ఎలాగైతే బాబా అలసట లేని సేవాదారి అయి మీకు సేవ చేస్తున్నారో, లేపటము, చదివించటము అన్నీ, అలాగే బాబా సమానంగా పిల్లలు కూడా అతక సేవాదారిగా తయారైపోవాలి. అప్ని దినచర్య దేకో కితనా బడా భాగ్య హై. ఈ విధంగా మీ దినచర్యను చూసుకోండి, ఎంత గొప్ప భాగ్యం ఉంది. बाप सदा स्नेही सिखलादे बच्चों को कहते हैं, कोई भी सेवा करते हो, चाहे लौकिक चाहे अलौकिक, चाहे परिवार में चाहे सेवा केंद्रों पर, कोई भी कर्म करो, कोई भी ड्यूटी बजाओ, लेकिन सदा ये अनुभव करो कि करावनहार करा रहा है, मुझ निमित्त करनहार द्वारा मैं सेवा करने के लिए निमित्त बना हुआ हूँ, करावनहार करा रहा है. బాబా సదా స్నేహి తప్పిలపించిన పిల్లలతో చెప్తూ ఉన్నారు, ఏ సేవ మీరు చేసినా కానీ, లౌకికంగా ఉన్న ఉద్యోగం, వ్యాపారం, ఇంటి పనులు, అది లౌకిక సేవ. అలాగే అలౌకిక సేవ అయినా కానీ బాబా సేవ. అలాగే పరివారంలో ఉన్నప్పటికీ, మీరు లౌకిక పరివారంలో లేదా సేవా కేంద్రంలో ఉన్నప్పటికీ, ఎక్కడైనా మీరు లౌకికంలోనైనా ఇక్కడ సెంటర్లోనైనా ఏ కర్మ చేయండి, ఏ డ్యూటీ మీరు నిభాయించండి, కానీ సదా ఇది అనుభవం చేసుకుంటూ ఉండండి. చేసి చేయించేవాడు చేయిస్తున్నాడు నా ద్వారా అనే అనుభవంలో ఉండండి. నేను నిమిత్తముగా ఉన్నాను, నా ద్వారా చేసే, నా ద్వారా చేయించేవాడు బాబా సేవ చేస్తున్నారు. నేను సేవ చేయడానికి నిమిత్తముగా తయారై ఉన్నాను, నా ద్వారా బాబా చేయిస్తున్నారు అనే స్మృతిలో ఉండండి. यहाँ भी अकेले नहीं हो, करावनहार के रूप में బాప్ కర్మ करने समय भी साथ है. ఇక్కడ కూడా మీరు ఒంటరిగా ఉండడం లేదు కదా, చేయించేవాడు బాబా మీరు కర్మ చేసే సమయంలో కూడా మీ తోడు ఉంటున్నారు. ఆప్తో సిర్ఫ్ నిమిత్త భగవాన్ విశేష్ కరావన్హారే, మీరు కేవలం నిమిత్తమై ఉన్నారు, భగవంతుడు చేయించేవాడే చేయిస్తున్నారు. అకేలే కర్తే హీ క్యూ, మీరు ఒంటరిగా ఎందుకు చేస్తారు మీ పని? अकेला मैं करता हूँ ये भान रहता है तो ये मैंपन మాయా కా దర్వాజా. ఎప్పుడైతే ఏదైనా కర్మ చేసేటప్పుడు లౌకిక కానివ్వండి, అలౌకికంలో కానివ్వండి, నేను చేస్తున్నాను, ఒంటరిగా నేనే ఇదంతా నిభాయిస్తున్నాను, ఈ శ్రమ పడుతున్నాను అని ఇలాంటి భ్రాంతి మీలో వచ్చిందనుకోండి, ఈ నేను మైపన్ అనేది మాయ రావడానికి ద్వారం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అందుకే నేను చేస్తున్నాను, నేనే కష్టపడిపోతున్నాను, నేను ఒక్కడినే చేసేస్తున్నాను, నేను ఒక్కడినే సంపాదిస్తున్నాను, ఇలా భావాలు తెచ్చుకోకండి. బాబా తోడున్నారు, చేయించేవాడు బాబా చేయిస్తున్నారు అని అనండి. ఫిర్ कहते हैं మాయా గై, నేను అనే భావాల్లోకి వస్తున్నారు, ద్వారం ఓపెన్ అయిపోతుంది. అప్పుడు అంటున్నారు మాయ వచ్చేసింది బాబా అని. జబ్ దర్వాజా खोला तो माया तो इंतजार में है और आपने इंतजाम अच्छा कर लिया तो क्यों नहीं आएगी. ఎప్పుడైతే మీరు ద్వారం ఓపెన్ చేసి పెట్టారో, మాయ అసలే వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, అది ఎక్కడ కొంచెమైనా తలుపు తెరిస్తే లోపల దూరిపోదామని ఎదురు చూస్తూ ఉంటుంది, అది వచ్చేస్తుంది. మీరు చక్కని ఏర్పాట్లు చేసిస్తే ఏం చేస్తుంది, ఎందుకు రాదు అది లోపలికి? ये भी अपना भाग्य स्मृति में रखो कि बाप करावनहार हम कर्म में हर कर्म में करा रहा है. కాబట్టి రెండో భాగ్యం ఏం గుర్తించాం మనము, టీచర్ రూపంలో రోజు బాబా దూరదేశం నుండి వచ్చి చదివిస్తున్నారు. ఇంకా మూడో భాగ్యం ఏంటి, దినచర్యలో ప్రతి కర్మలో బాబా చేయించేవాడై నా ద్వారా చేయిస్తున్నారు అనే ఈ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి. तो बोझ नहीं होगा, बोझ मालिक पर होता है, साथी जो होते उन पर बोझ नहीं होता. అప్పుడు మీకు బరువు అనిపించదు మీరు కర్మలు చేస్తూ కూడా, ఎందుకంటే మాలికుడు బాబా మీద బరువు అంతా ఉంటుంది, చింత అంతా ఉంటుంది. మీరు బాబాకు సాత్తిగా ఉండి కర్మ చేస్తున్నారు అంతే. సాత్తిగా బాబాను అనుభవం చేసుకునే వారి మీద బరువు యొక్క ఫీలింగ్ ఉండదు. ఇద్దరు ఉన్నారు కదా, షేర్ చేసుకుంటున్నారు కదా బరువు, బాబా మీరు, మీరే మోసేస్తున్న అనుభవం అవ్వదు.
మాలిక్ బన్ జాతే హో తో బోझ ఆ జాతా. అలా కాకుండా నేను మోస్తున్నాను ఈ బరువులన్నీ అని అనుకుని మాలికులైపోతే అది బరువైపోతుంది. मै बालक हूँ और मालिक बाप है. మాలిక్ ముజ్ బాలక్ సే కరా రహా హై. కాబట్టి ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, నేను బాలకుడిని, నా పైన మాలికుడే శివ్ బాబా, అతడు బాలకుడైన నా ద్వారా మాలికుడైన బాబా చేయిస్తూ ఉన్నారు. బడే బన్ జాతే తో బడే దుఃఖ ఆ జాతే. అలా కాకుండా మీరు నేను మాలికుడిని, నేను యజమాని, నేను ఇన్ఛార్జిని, కాబట్టి నేనే ఇదంతా చేయిస్తున్నాను ఇలా అనుకోవడం వలన చా పెద్దగా అనుకోవడం వలన పెద్ద దుఃఖాన్ని, గొప్ప దుఃఖాన్ని పొందుతారు, కష్టాన్ని అనుభవం చేస్తారు. బాలక్ పన్కర్ మాలికే డైరెక్షన్ పర్కరు. కాబట్టి ఎలా ఉండాలి దినచర్యలో, బాలకుడిగా తయారైపోయి మాలికుడైన బాబా యొక్క డైరెక్షన్ అనుసారం కర్మ చేయండి, అప్పుడు తేలిక అనిపిస్తుంది. కిత్నా బడా బాకీ హై యే, హర్ కర్మే బాప్ జిమ్మేవార్ బన్ హల్కా బనాయి ఉడా రహే హై. ఎంత గొప్ప భాగ్యం ఇది, దినచర్యలో ప్రతి కర్మలోని బాబా మీ బాధ్యత తీసుకొని మిమ్మల్ని తేలిగ్గా తయారు చేసి తేలిగ్గా తయారు చేసి ఎగిరేలాగా తయారు చేస్తున్నారు మిమ్మల్ని. మరి ఇది ఎంత గొప్ప భాగ్యం. होता क्या है, जब कोई समस्या आती तो कहते हैं बाबा अभी आप जानो, और जब समस्या समाप्त हो जाती तो मस्त हो जाते हो. लेकिन ऐसे करो ही क्यों जो समस्या आवे. కానీ జరుగుతున్న విషయం ఏంటి తెలుసా, ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంటున్నారంట బాబా మీకే తెలియాలి అంతా, మీ మీదే బాధ్యత పెట్టాను, మీ మీదే భారం పెట్టాను ఇలా అంటున్నారంట. ఆ సమస్య తీరిపోతుంది కదా, సమాప్తి అయిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ మీ నాశాల్లోనే మీరు మస్తుగా ఉంటున్నారంటే మీ గర్వంలో, మీ అహంకారంలో మీరు ఉంటున్నారు అవసరం పూర్తయిపోయాక. అలా ఎందుకు చేస్తారు, మళ్ళీ సమస్య ఉత్పన్నమయ్యేలా పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి. ఎప్పుడు బాబాతో అనుభవం చేసుకున్నారనుకోండి, బాబా మీదే బాధ్యత పెట్టారనుకోండి, సమస్య రాదు కదా మళ్ళీ అని చెప్తున్నారు బాబా. करावनहार बाप के डायरेक्शन प्रमाणहार कर्म करते चलो तो कर्म भी श्रेष्ठ, और श्रेष्ठ कर्म का फल सदा खुशी, सदा हल्कापन, फरिश्ते जीवन का अनुभव करते रहेंगे. చేయించేవాడు బాబా ఇచ్చే డైరెక్షన్ అనుసారం ప్రతి కర్మ చేస్తూ ఉన్నట్లయితే కర్మ కూడా శ్రేష్టంగా అవుతుంది. మరియు శ్రేష్ట కర్మ యొక్క ఫలం సదా ఖుషి, సదా తేలిక స్థితి, ఫరిస్తా జీవితం యొక్క అనుభవం చేస్తూ ఉంటారు. శ్రేష్ట కర్మల యొక్క రిజల్ట్ ఇది ఉంటుంది. ఏంటి, బాబా చేయించేవాడని గుర్తుపెట్టుకొని చేస్తే ప్రతి కర్మ శ్రేష్టంగా అవుతుంది. శ్రేష్ట కర్మ మన ద్వారా జరిగితే దాని రిజల్ట్ ఏమవుతుంది, సదా తేలిక స్థితి ఉంటుంది, ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. ఫరిస్తా कर्म के संबंध में आएगा, लेकिन कर्म के బంధन में नहीं बांधेगा. ఎందుకంటే ఫరిస్తాలంటే సదా కర్మ సంబంధంలోకి వస్తారు కానీ కర్మ బంధంలో బంధింపబడరు. और बाप का संबंध करावनहार का जुटा हुआ, इसलिए निमित्त भाव में कभी मैपन का अभिमान नहीं आता है. అలాగే బాబా సంబంధంలో చేయించేవాడు అనే సంబంధం బాబాతో మనం జోడించి ఉంటాం కాబట్టి మాలికుడు చేయిస్తున్నాడు అనే సంబంధం. అందుకే నేను నిమిత్తం అనుకుంటాం కదా, బాబా చేయించేవాడు మాలికుడు, నేను బాలకుడు నిమిత్త మాత్రంగా చేస్తున్నాను అనే భావనలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను అనే అహంకారం రాదు. सदा निर्माण बन निर्माण का कार्य करेंगे तो कितना भाग्य आपका. సదా నిర్మాణ చిత్రే నిర్మాణ కార్యం చేస్తూ ఉండగలరు. అప్పుడు ఎంత గొప్ప భాగ్యం దొరికింది దినచర్యలో కూడా బాబా తోడు నిభాయించే భాగ్యం. और फिर బ్రహ్మ భోజన్ ఖిలాతా కౌన్ హై. తర్వాత భాగ్యం ఏంటి, రోజు మీకు బ్రహ్మ భోజనం తినిపిస్తున్నది ఎవరు, నామ్ హీ హై బ్రహ్మ భోజన్. బ్రహ్మ భోజన్ నీ బ్రహ్మ భోజన్ తో బ్రహ్మ యజ్ఞ కా సదా రక్షక్ హే. పేరే ఉంది బ్రహ్మ భోజనం, బ్రహ్మ భోజనం అన్నారు బ్రహ్మ భోజనం. కాబట్టి బ్రహ్మ అంటే ఎవరు, యజ్ఞానికి సదా రక్షకుడై ఉన్నారు. హరేక్ యజ్ఞ వత్స బ్రహ్మ వత్సకెళ్ళే బ్రహ్మ బాప్ ద్వారా బ్రహ్మ భోజన్ మిల్నా హీ హే. ప్రతి ఒక్క యజ్ఞ వత్సలు ఎవరైతే ఉన్నారో అంటే బ్రహ్మవత్సలు బ్రాహ్మణులు ఎవరైతే అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మ బాబా ద్వారా బ్రహ్మ భోజనము లభించే తీరుతుంది.
लोग तो वैसे ही कहते कि हमको भगवान खिला रहे हैं, मालूम ही नहीं भगवान क्या, लेकिन खिलाता भगवान ही। लेकिन ब्राह्मण बच्चों को तो बाप ही खिलाता है, चाहे लौकिक कमाई भी करके पैसे जमा करते, उसी से भोजन मंगाते भी हो, लेकिन पहले अपनी कमाई भी बाप की भंडारी में डालते हो। बाप की भंडारी भोलानाथ का भंडारा बन जाता है। బాబా చెప్తున్నారు, బయట మనుషులు చెప్తూ ఉంటారు, భగవంతుడు మాకు తినిపిస్తున్నాడు అనుకుంటారు వాళ్ళు. కానీ భగవంతుడు అంటే ఏంటి, ఎలా ఉంటారు తెలియదు ఎవరికి. కానీ తినిపించేది భగవంతుడే అనుకుంటారు, భగవంతుడి పరిచయం తెలియనప్పటికీ. కానీ బ్రాహ్మణ పిల్లలకి బాబాయే తినిపిస్తున్నారు అనుకోవడం కాదు, రియల్గా బాబాయే మనకు తినిపిస్తున్నారు రోజు. ఎందుకు, ఎలా అది బాబా తినిపిస్తున్నారు అనుకుంటాం మనం? లౌకిక సంపాదన మీరు జమ చేసిన, జీతం వచ్చిన జమ చేసిన ఏమనుకుంటారు, బాబా ఇచ్చింది ఇది అనుకుంటారు కదా. అలాగే దాని నుండే భోజన వస్తువులు కూడా కొనుక్కుంటారు మీరు. బాబా ఇచ్చిన ధనమే మీ శాలరీ, బాబా ఇచ్చిన ధనంతోనే మీ భోజన పదార్థాలు కొనుక్కుంటారు కదా. మరి ఏమైంది, అది బ్రహ్మ భోజనమే కదా. అలాగే మీ ధనము మీ చేతికి అందగానే జీతము ఏమంటారు, ముందు బాబా యొక్క బండారిలో వెయ్యాలి, యజ్ఞ సేవకి ఇవ్వాలి. నెలలో మొదటి జీతం యొక్క మొదటి ధనము బాబా సేవలో పెట్టుకోవాలి అని జ్ఞాపకంలో ఉంటారు. ఎప్పుడైతే మీ ధనం బాబా బండారిలో పెట్టారో, బాబాది ధనం అనుకున్నారో, ఆ ధనంతో మీరు వస్తువులు కొనుక్కొని తింటున్నారో, అప్పుడేమైంది, అది బాబా ధనం తిన్నట్టే. బాబా యొక్క బండారి భోలానాథ్ యొక్క బండారీగా తయారైపోతుంది. కభీ भी इस विधि को भूलना नहीं, नहीं तो सोचेंगे हम खुद कमाते खुद खाते. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విధిని మర్చిపోకండి. ఏ మీకు వచ్చేటటువంటి డబ్బుల్లో మొట్టమొదట బాబా బండారీలో వేసుకోవడము సెంటర్లో. అలాగే బాబా బండారుగా మీ ఇంటిని కూడా తయారు చేసుకోవడం. మీకు వచ్చిన డబ్బులు బాబా ఇచ్చిన ధనము, ఇది బాబా చేయిస్తున్న ఉద్యోగము అనుకోని దాంతో ఖర్చు చేసినప్పుడు, ఈ విధి ప్రకారంగా మీరు నడుచుకున్నప్పుడు ఇంట్లో బాబా ఇచ్చింది తింటున్నామని ఆలోచన ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, మేము సొంతంగా సంపాదించుకుంటున్నాం, మేమే స్వయంగా తింటున్నామనే ఆలోచన వచ్చేస్తుంది. वैसे तो ट्रस्टी हो, ट्रस्टी का कुछ नहीं होता है. మామూలుగా ఆలోచించినా కూడా మీరు ట్రస్టీ, ఇంట్లో ఉంటూ కూడా ఏమయ్యారు, ట్రస్టీ. నిమిత్త మాత్రం చేయించేవాడు బాబా, మీరు ట్రస్టీ. ట్రస్టీ అనేటప్పుడు వాళ్ళదంటూ ఏమీ ఉండదు కదా, నాది అనుకోవడానికి లేదు, అంతా అతంది, యజమానిది, మాలికుడు బాబాది. हम अपनी कमाई से खाते ये संकल्प भी नहीं उठ सकते. ఎప్పుడైతే ట్రస్టీ అనేది గుర్తుపెట్టుకుంటామో, నా సంపాదన నుండి నేను తింటున్నాననే ఆలోచన కూడా రాదు. जब ट्रस्टी है तो सब बाप के हवाले कर दिया. ఎప్పుడైతే ట్రస్టీ అనుకున్నామో, ట్రస్టీ అంటేనే ఏంటి, బాబాకు అంతా అర్పించేసాము, బాబా చేతిలో పెట్టేసాను, నాదంతా నీది, తేరా హోగయా మేరా नहीं, నాదంతా నీది అనేసాం, ఇంకా నాది అనేది లేదనమాట అక్కడ. ట్రస్టీ అర్థాత్ తేరా और గృహస్థి అర్థాత్ మేరా. आप कौन हो, గృహస్థి तो नहीं होना, ట్రస్టీ అంటే నీది అని, గృహస్థి అంటే నాది అనుకోవడం. మరి మీరందరూ ఎవరు గృహస్థిలు కాదు కదా, ట్రస్టీ కదా. ట్రస్టీ అంటే ఏమనాలి, బాబాది, నాది కాదు. भगवान खिला रहा है, ब्रह्मा भोजन मिल रहा है, ब्राह्मण आत्माओं को ये नशा स्वतः ही रहता है. और बाप की गारंटी 21 जन्म ब्राह्मण आत्मा कभी भूखी नहीं रह सकती, बड़े प्यार से दाल रोटी सब्जी खिलाएंगे. हर ये जन्म भी, इस जन्म में भी दाल रोटी प्यार की खाएंगे, मेहनत की नहीं. इसलिए सदा यह स्मृति रखो कि अमृत वेले से लेकर क्या क्या भाग्य प्राप्ति, सारी दिनचर्या सोचो. భగవంతుడు రోజు తినిపిస్తున్నాడు, బ్రహ్మ భోజనం లభిస్తుంది అంటే బ్రాహ్మణ ఆత్మలకి నశ స్వతహాగానే ఉంటుంది కదా. కాబట్టి నేను సంపాదిస్తున్నది తింటున్నాను అనుకోకండి, భగవంతుడు ఇచ్చే సంపాదన ఇది, భగవంతుడు తినిపిస్తున్న బ్రహ్మ భోజనం తింటున్నాను అనుకోండి. బాబా గ్యారెంటీ ఇస్తున్నారు, ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే, నాదంతా నీది అని బాబాకు ఇచ్చి ట్రస్టీగా ఉండి నడుచుకుంటే 21 జన్మల వరకు ఎప్పుడు మీరు ఆకలితో ఉండే పని రాదు. చాలా ప్రేమతో పప్పు రొట్టె కూర అయితే బాబా తినిపిస్తారు ఏ జన్మలోని మీకు కరువు లేకుండా. ఈ జన్మలో కూడా, బ్రాహ్మణ జన్మలో కూడా
పప్పు రొట్టె, ప్రేమ యొక్క పప్పు రొట్టె తినిపిస్తారు బాబా. శ్రమ అనేది లేకుండా చేస్తారు బాబా. అందువల్ల సదా ఇది స్మృతిలో ఉంచుకోండి. అమృత వేళ నుండి ఏమేమి భాగ్యం మాకు లభించింది అని మొత్తం దినచర్య కోసం ఆలోచించండి. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు బాబా తోడులో ఎటువంటి ప్రాప్తులు దొరికాయి, ఎటువంటి భాగ్యం దొరికింది. సులాతే బి బాపే లోరీ దేకర్కే, కర్మల్లో చేయించేవాడే ఎలా ఉంటారు తోడు. బ్రహ్మభోజనం ఎలా తినిపిస్తున్నారు బాబా మనకి. ఇది భాగ్యం యొక్క లిస్ట్ ఒకటి తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటి భాగ్యం యొక్క లిస్ట్లో, మీరు పడుకునే సమయంలో రాత్రి కూడా బాబా జోలపాట పాడుతూ పడుకోబెడతారు మిమ్మల్ని. బాప్ కి గోद में सो जाओ तो थकावट बीमारी सब भूल जाएगी और आप ఆరాం కरेंगे. బాబా స్మృతిలో ఉంటూ మీరు నిద్రపోతే అలసట, అనారోగ్యం అన్నీ మర్చిపోతారు మీరు. ఆరాంగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. సిర్ఫ్ ఆహ్వాన్ కరో ఆరాం తో ఆరాం ఆ జాయేగి. కేవలం ఆహ్వానించండి. ఆరాం, ఆ అంటే రండి, రామ్ అంటే రాముడు. రాముడు బాబా వచ్చేయండి, మీ తోడులో నేను పడుకుంటాను. బాబాతో సంభాషణ చేయండి. ఏమవుతుంది? ఆరాం అంటే విశ్రాంతి, ఆరాం అంటే రండి రాముడు అయిన బాబా అని. ఇంకా ఆరాం అంటే విశ్రాంతి. ఆరాం అంటూ బాబాని పిలుస్తూ బాబా తోడులో పడుకుంటే మీకు ఆరాం అంటే విశ్రాంతి ఏర్పడుతుంది, విశ్రాంతి యొక్క ఫీలింగ్ కలుగుతుంది. అకేలే సోతే తో और సంకల్ప చల్తే, అలా బాబాని పిలవకుండా ఆరాం అని మీరు ఒంటరి అయి నిద్రపోతే వేరే వేరే సంకల్పాలు వస్తాయి బెడ్ మీద ఉంటూ పడుకుంటూ. बाप के साथ याद की गोदी में सो जाओ. मीठे बच्चे, प्यारे बच्चे की लोरी सुनते सुनते सो जाओ. బాబా తోడులో బాబా స్మృతి యొక్క వడిలో నిద్రపోండి. మధురమైన పిల్లలారా, ప్రియమైన పిల్లలారా అని జోల బాబా నుండి వింటూ, బాబా ఏమో మనకి జోగొడుతూ ఉన్నారు. మధురమైన పిల్లలారా, ప్రియమైన పిల్లలారా అంటూ ఇలా ఆ పదాలు వింటూ వింటూ, ఆ జోల వింటూ వింటూ నిద్రపోండి. देखो कितना अलौकिक అనుభవం అవుతా. అలా నిద్రపోయి చూడండి ఎంత అలౌకిక అనుభవం అవుతుందో మీరు పడుకునేటప్పుడు. तो अमृत वेले से लेकर रात तक सब भगवान करा रहा है, चलाने वाला चला रहा है, कराने वाला करा रहा है. सदा इस भाग्य को स्मृति में रखो, इमर्ज रखो. కాబట్టి అమృత వేళ నుండి రాత్రి వరకు కూడా అంతా భగవంతుడే చేయిస్తున్నాడు, నడిపించేవాడు నడిపిస్తున్నాడు, చేయించేవాడు చేయిస్తున్నాడు అని సదా ఈ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి, ఇమర్జ్ చేసుకోండి. లిస్ట్ అంతా బాబా చెప్పారు కదా, లేచిన దగ్గర నుండి పడుకునే వరకు భాగ్యం ఎలాంటిది ఉందో ఆ భాగ్యాన్ని గుర్తు తెచ్చుకోండి. कोई हद का नशा भी जब तक पीते नहीं तब तक नशा नहीं चढ़ता. ऐसे सिर्फ बोतल में रखा हो तो नशा चढ़ेगा. यह भी बुद्धि में समाया हुआ तो है, लेकिन इसको यूज करो. स्मृति में लाना अर्थात पीना, इमर्ज करना, इसको कहते स्मृति स्वरूप बनो. బాబా చెప్తున్నారు హద్దులో ఉన్న నష సారా ఉంది అనుకోండి, ఎంతవరకు తాగరో అంతవరకు నష ఎక్కదు కదా. ఊరికనే బోటల్లో దాచిపెట్టుకుంటే నష ఎక్కుతుందా? అలాగే ఇక్కడ కూడా బుద్ధిలో ఉంది కానీ దాన్ని ఉపయోగించట్లేదు. భాగ్యం ఏంటో బుద్ధిలో గుర్తుంది, వర్ణన కూడా చేస్తాం, కానీ దాన్ని స్మృతిలో తెచ్చుకోవట్లేదు, ఉపయోగించట్లేదంటే నష ఎలా ఎక్కుతా చెప్పండి. స్మృతిలో తెచ్చుకోవడం అంటే తాగడం. బుద్ధిలో ఉన్నది ఆయా కర్మలు చేసినప్పుడు ఆ స్మృతి తెచ్చుకోవడం అంటే నష కలిగించే వస్తువు తాగినట్టు అనమాట. ఇమర్జ్ చేసుకోవడం, దీన్ని అంటారు స్మృతి స్వరూపంగా తయారవడం. పడుకునేటప్పుడు ఏ స్మృతి స్వరూపంలో ఉండాలి, భోజనం చేసేటప్పుడు ఏ స్మృతి స్వరూపంలో ఉండాలి, మీ చేతికి డబ్బులు అందినప్పుడు కూడా ఏ స్మృతి స్వరూపంలో ఉండాలి, ఏ విధితో ఉపయోగించాలి, ఇవన్నీ ఆ సమయంలో అవి గుర్తుకు రావాలి, ఆ స్వరూపంలోకి వచ్చేయాలి మనం. అప్పుడు ఉపయోగించటము అంటారనమాట బుద్ధిలో ఉన్నదాన్ని. అప్పుడు మీకు నష ఎక్కుతుంది ఉపయోగించటం వలన అని చెప్తున్నారు బాబా. ऐसे नहीं कहा है कि बुद्धि में समाये हुआ रखो, స్మృతి స్వరూప్ బనో. కితనే భాగ్యమాన్ హూ. బాబా ఏమి ఇలా చెప్పలేదు కదా, బుద్ధిలో దాచిపెట్టుకోండి అనలేదు, స్మృతి స్వరూపంగా తయారవ్వండి అంటున్నారు బాబా. మరి ఎంత భాగ్యవంతులు మీరు. రోజు ఇలా కానీ స్మృతి స్వరూపంలో ఉంటే
रोज अपने భాగ్య को స్మృతి మేరకు సమర్థ బనో और उड़ते चलो. రోజు మీ భాగ్యాన్ని మీరు ఈ విధంగా స్మృతిలో ఉంచుకుంటూ సమర్థంగా తయారవ్వండి, ఎగురుతూ ఉండండి. समझा क्या करना है? डबल विदेशी हद के नशे के तो अनुभवी हैं. अब ये बेहद का नशा स्मृति में रखो तो सदा भाग्य की श्रेष्ठ लकीर मस्तक पर चमकती रहेगी, स्पष्ट दिखाई देगी. అర్థమైందా ఇప్పుడు ఏం చెయ్యాలో? డబల్ విదేశీయులు ఉన్నారు, హద్దులో ఉన్న నష ఏంటి ఎలా ఉంటుందో మీరు అనుభవిలే. విదేశాల్లో అయితే డ్రింకింగ్ చేసే అలవాటు తప్పనిసరి ఉంటుంది ఎక్కువ ఎక్కువ మందికి. అందుకు బాబా చెప్తున్నారు, మీరు హద్దులో ఉన్న నష ఒక అనుభవిగానే ఉన్నారు. ఇప్పుడు అనంతమైన నషను స్మృతిలో ఉంచుకోండి. అప్పుడు సదా భాగ్యం యొక్క శ్రేష్ఠ అదృష్ట రేఖలు మీ మస్తకంలో మెరుస్తూ కనిపిస్తాయి. అనంతమైన నషలో ఉంటే స్పష్టంగా భాగ్యరేఖలు కనిపిస్తాయి మీ మస్తకంలో. అవి కిన్హోంకి మర్జ్ దికాయి దేతి, కిన్హోంకి స్పష్ట దికాయి దేతి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే కొంతమంది మస్తకంలో మాయమైపోయి ఉన్నాయంట, భాగ్యరేఖలు బయట కనిపించట్లేదు. కొంతమంది మస్తకంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి భాగ్యరేఖలు. అది వాళ్ళు పురుషార్థంలో అనుభవం చేసే నశాన్ని బట్టి కనిపిస్తాయి భాగ్యరేఖలు అంటున్నారు బాబా. लेकिन सदा स्मृति में रहेगी तो मस्तक पर चमकती रहेगी, औरों को भी अनुभव कराते रहेंगे. కానీ ఏ కర్మ చేసినప్పుడు ఏ స్మృతులు ఉంటూ బాబాను తోడు పెట్టుకోవాలి. అలా మీరు ఆ స్మృతి స్వరూపంలోకి వచ్చేసినట్లయితే మీ మస్తకంలో భాగ్యం మెరుస్తూ కనిపిస్తుంది. ఇతరులకు కూడా మీరు అనుభవం చేయిస్తూ ఉంటారు మీ భాగ్యాన్ని మీ మస్తకం ద్వారా, ముందు మీరు స్మృతి స్వరూపంలో ఉంటే. अच्छा, सदा भगवान और भाग्य ऐसे स्मृति स्वरूप समर्थ आत्माओं को सदा हर कर्म में करणहार बन कर्म करने वाले श्रेष्ठ आत्माओं को सदा अमृत वेले बाप के साथ ऊंचे स्थान ऊंची स्थिति पर स्थित रहने वाले भाग्यवान बच्चों को सदा अपने मस्तक द्वारा श्रेष्ठ भाग्य की रेखाएं औरों को अनुभव कराने वाली विशेष ब्राह्मणों को बाप दादा का याद प्यार और नमस्ते. सदा భగవంతుడు మరియు భాగ్యము ఇలాంటి స్మృతి స్వరూపంలో ఉండే సమర్థ ఆత్మలకు సదా ప్రతి కర్మలో చేసేవాడిగా ఉంటూ కర్మ చేసేటటువంటి శ్రేష్ఠ ఆత్మలకు, అంటే చేయించేవాడు బాబా అని అనుభవం చేసుకుంటూ ఉండేవారికి, సదా అమృత వేళ బాబా తోడులో ఉన్నతమైన స్థానం ఉన్నతమైన స్థితిలో ఉండే భాగ్యవంతులైన పిల్లలకు సదా తమ మస్తకం ద్వారా శ్రేష్ఠ భాగ్య రేఖలు ఇతరులకు కూడా అనుభవం చేయించేవారికి, ఇలాంటి విశేష బ్రాహ్మణులకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనం కూడా బాబాకు నమస్తే చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. विदाई के समय दादी जानकी बॉम्बे तथा कुरुक्षेत्र सेवा पर जाने की छुट्टी ले रहे हैं. बाबा వెళ్ళిపోయే ముందు జానకి దాది బొంబాయి మరి కురుక్షేత్ర సేవకు వెళ్తున్నాను అని బాబాకు సమాచారం చెప్పి బాబా నుండి పర్మిషన్ తీసుకుంటూ ఉన్నారు. మహారథిयों के पाँव में सेवा का चक्र तो है ही. మహారథుల యొక్క పాదాలలో సేవ యొక్క చక్రం ఉండనే ఉంది. పాదాల కింద చక్రం ఉంటే ఎలా ఉంటారు? పరిగెడుతూ ఉంటారు కదా, చక్రాలు ఉంటాయి. సేవ యొక్క చక్రాలు ఉన్నాయి మీ పాదాల్లో అని చెప్తున్నారు బాబా. జహా జాతే వహా సేవా కే బినా తో కుచ్ హోతా నహీ. ఎక్కడ మీరు అడుగు పెట్టినా సేవ లేకుండా ఇంకా వేరేదేది జరగదు. చాహే కిస్ కారణ్ సే భీ జాయే లేకిన్ సేవా సమాయి హుయి. మీరు ఏ కారణంగా వెళ్ళినా ఏ స్థానంలోని కానీ సేవ అనేది ఇమిడి ఉంటుంది. హర్ కదమే సేవాకి సివే కుచ్ హీ నీ. మీ ప్రతి అడుగులోని సేవ తప్ప ఇంకేది लेने ले दो అని చెప్తున్నారు బాబా. अगर चलते भी है तो चलते हुए भी सेवा है. अगर खाना भी खाते किसको बुला के खिला देते स्नेह से स्वीकार करते तो ये भी सेवा हो गई. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు నడిచే నడకలో కూడా సేవ ఉంది. మీరు భోజనం చేస్తూ మీ తోడులో ఎవరికైనా పిలిచి భోజనం తినిపించిన అది అందులో కూడా సేవ అయిపోతుంది.
స్నేహంతో ఎవరైనా వచ్చి స్వీకరించారు భోజనం మీతో పాటు అంటే ఇది కూడా సేవ అయిపోతుంది. ఉట్టే బయటే చల్తే సేవా హీ సేవా హీ. కూర్చుంటూ లేస్తూ నడుస్తూ ఎక్కడున్నా మీ ద్వారా సేవ జరుగుతుంది అని చెప్తున్నారు జానకి దాదీతో. ఎస్సే సేవాదారి హో, ఇలాంటి సేవాదారి కదా మీరు అని చెప్తున్నారు బాబా జానకి దాదీతో. सेवा का चांस मिलना भी भाग्य की निशानी है। बड़े चक्रवर्ती बनना है तो सेवा का चक्र भी बड़ा है। సేవా ఛాన్స్ లభించటం కూడా భాగ్యం యొక్క చిహ్నం ఇది. గొప్ప చక్రవర్తిగా తయారవ్వాలి భవిష్యత్తులో అంటే సేవలో కూడా చాలా పెద్ద చక్రమే వేయాలి. అంటే బాగా సేవలో తిరగాలి. అప్పుడే పెద్ద చక్రవర్తి కాగలరు అని చెప్తున్నారు బాబా. अच्छा वरदान ఈరోజు మురళి నుండి వరదానము. तमोगुनी वायुमंडल में अपनी स्थिति एक रस अचल अडोल रखने वाले मास्टर सर्वशक्तिमान भव. తమోగుని వాయుమండల మధ్య ఉంటూ కూడా తమ స్థితిని ఏకరసంగా అచంచలంగా స్థిరంగా ఉంచుకునేటటువంటి మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి. తమోగుని వాయుమండల మధ్య ఉంటూ కూడా తమ స్థితిని ఏకరసంగా అచంచలంగా స్థిరంగా ఉంచుకునే మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి. दिन प्रतिदिन परिस्थितियाँ अति तमो प्रधान बननी है. వాయుమండల్ और भी बिगड़ने वाला है. రోజు రోజుకి పరిస్థితులు అతి తమో ప్రధానంగా తయారవుతున్నాయి. వాయుమండలం వాతావరణం ఇంకా పాడైపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా ఉందో కరోనా వచ్చిన దగ్గర నుండి. ఇంకా ऐसे वायुमंडल में कमल पुष्प समान न्यारे रहना, अपनी स्थिति सतो प्रधान बनाना, इसके लिए इतनी हिम्मत व शक्ति की आवश्यकता है. చుట్టూ తమోగుని వాయుమండలం ఉన్న ఇలాంటి వాయుమండలంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా అతీతంగా ఉండడం, తమ స్థితిని సతోప్రధానంగా తయారు చేసుకోవడం, దీనికోసం అంత సాహసం మరియు శక్తి అవసరం ఉంది మీలో. जब ये वरदान स्मृति में रहता कि मैं मास्टर सर्वशक्तिमान हूँ, तो चाहे प्रकृति द्वारा चाहे लौकिक संबंध द्वारा चाहे दैवी परिवार द्वारा कोई भी परीक्षा आ जाए उसमें सदा एक रस अचल अडोल रहेंगे. ఎప్పుడైతే బాబా ఇచ్చిన ఈ వరదానం సదా స్మృతిలో ఉంటుందో మీకు, ఏ వరదానం? నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అనే వరదానం మీరు సదా స్మృతిలో ఉంచుకుంటే ప్రకృతి ద్వారా అయినా లౌకిక సంబంధికుల ద్వారా కానివ్వండి లేదా దైవీ పరివారం ద్వారా కానివ్వండి ఏదైనా పరీక్ష మీ ఎదురుగా వచ్చేసినా ఆ పరీక్షల్లో సదా ఏకరసంగా అచంచలంగా స్థిరంగా ఉంటారు. ఏది జరగాలో జరగని, ఏది జరిగినా మంచి ఉంది, బాబా మన తోడున్నారు, చేయించేవాడు బాబా, ఇలాంటి ఒక ధైర్యం వచ్చేస్తుంది. మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్మృతిలో మనం ఉన్నట్లయితే. కాబట్టి ఈ శక్తి ఈ సాహసము ధరించి ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే తమో ప్రధాన వాతావరణం మధ్య ఉంటూ కూడా సతో ప్రధాన స్థితిని అనుభవం చేయగలం, అచంచలంగా స్థిరంగా నిలబడగలం. మాస్టర్ సర్వశక్తివంతుని అనే స్వమానంలో ఆ స్మృతిలో స్థితి అయినప్పుడు. స్లోగన్: वरदाता बाप को अपना सच्चा साथी बना लो तो वरदानों से जोली बरी रहेगी. వరదాత బాబాను తమ సత్యమైన సాథీగా తయారు చేసేసుకున్నట్లయితే వరదానాలతో మీ జోలి నిండిపోతుంది. వరదాత అయిన బాబాను తమ సత్యమైన సాథీగా తయారు చేసేసుకున్నట్లయితే వరదానాలతో జోలి నిండిపోతూ ఉంటుంది. అచ్చా, ఈరోజు రాఖీ పర్వదినం కాబట్టి రాఖీ సందర్భంగా మధుబన్ నుండి వచ్చినటువంటి లెటర్ మీ అందరికీ చదివి వినిపించడం జరుగుతుంది. పగలు అయితే అందరూ రాఖీలు కట్టించుకోవడానికి వస్తారు కదా, అయితే అప్పుడు క్లాస్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడే నేను మీకు ఈ మెసేజ్ చదివి వినిపిస్తున్నాను. రక్షాబంధన్కి పావన్ పర్వకి శుభ బధాయియా. మధుర్ యాద్ పత్ర. రక్షాబంధన పావన పర్వదినం యొక్క శుభాకాంక్షలు మధుర స్మృతి పత్రమిని. पवित्रता के सागर प्राण प्यारे अव्यक्त बाप दादा के अति लाडले सदा लगन की अग्नि में अपने पुराने संस्कारों की संपूर्ण आहुति दे. बाप समान संपन्न संपूर्ण बन
नई दुनिया को समीप लाने वाली निमित्त टीचर्स बहनें तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण राजयोगी भाई बहनें, పవిత్రత సాగరుడు ప్రాణప్రియమైన అవ్యక్త బాప్దాద ఏకాత్య అల్లార్ ముద్దు సదా లగ్నమనే అగ్నిలో పాత సంస్కారాలను సంపూర్ణ ఆహుతి ఇస్తూ బాబా సమానంగా సంపూర్ణంగా తయారే కొత్త ప్రపంచాన్ని సమీపంగా తీసుకొచ్చే నిమిత్తమైన టీచర్ అక్కలు మరియు దేశ విదేశాల్లో ఉన్న సర్వ బ్రాహ్మణ కులభూషణులు రాజయోగి సోదరి సోదరులందరికీ వచ్చినటువంటి उत्तरम ఇది। ईश्वरी स्नेह संपन्न मधुर याद प्यार के साथ रक्षाबंधन के पावन पर्व की बहुत बहुत बधाई हो। అందరికీ ఈశ్వరీయ స్నేహ సంపన్నమైన మధుర ప్రియ స్మృతులతో పాటు రక్షాబంధన పావన పర్వదినం యొక్క చాలా చాలా శుభాకాంక్షలు మధుబన్ నుండి। बाबा बोले, मीठे बच्चे, अब अपनी योग की लगन को ऐसा अग्नि रूप बनाओ जिस अग्नि में सर्व व्यर्थ संकल्प, सर्व कमजोरियां व रहे हुए सब पुराने संस्कार భస్మ हो जाए। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీ యోగము అనే లగ్నం యొక్క అగ్నిలో యోగాన్ని లగ్నం యొక్క అగ్ని రూపంలో ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఈ అగ్నిలో సర్వ వ్యర్థ సంకల్పాలు, మీలో ఉన్న సర్వ బలహీనతలు, ఇంకా మిగిలిపోయి ఉన్న పాత సంస్కారాలు ఈ యోగం అనే అగ్నిలో భస్మమైపోవాలి। అలాంటి యోగం जोड़िंचुकोवाली। अब इस अश्वमेध रुद्र ज्ञान महायज्ञ में ऐसे महा आहुति सामूहिक रूप में डाल संस्कारों का ऐसा शुद्धिकरण करो जो ये दुखमय पुराना संसार नए सुख शांतिमय संसार में పరివర్తన్ हो जाए। ఇప్పుడు ఈ అశ్వమేధ రుద్ర జ్ఞాన మహాయజ్ఞంలో ఎలాంటి మహా ఆహుతి సామూహిక రూపంలో వేసి, ఇలాంటి మహా ఆహుతి బలహీనతలు, పాత సంస్కారాలు, వ్యర్థ సంకల్పాలు, ఈ ఆహుతి ఈ మహాయజ్ఞంలో వేస్తూ సంస్కారాల యొక్క శుద్ధీకరణ చేసుకున్నట్లయితే దుఃఖమయ పాత ప్రపంచం కొత్త సుఖశాంతిమయ ప్రపంచంగా పరివర్తన అయిపోతుంది। बोलो मीठे मीठे भाई बहने, ऐसे सच्चे दिल की लगन से योग तपस्या कर रहे हो ना। మరి చెప్పండి, మధురమైన అన్నయ్యలు అక్కలారా, అందరూ సత్యమైన హృదయం యొక్క తపనతో యోగ తపస్సు చేస్తున్నారు కదా। अभी तो नज़रों के सामने इस कली की दुनिया की विदाई के सभी चिन्ह दिखाई दे रहे। ఇప్పుడైతే మన కళ్ళెదురుగా కలిగే ప్రపంచం ఇంకా వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతుందనే చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి। ఏ దునియా జాయిగే और हमारी नई दुनिया आएगी। ఈ పాత ప్రపంచం కలిగే ప్రపంచం వెళ్ళిపోతుంది, మన కొత్త ప్రపంచం వస్తుంది। मीठा बाबा अव्यक्त वतन से हम बच्चों की दिव्य पालना करते सर्वशक्तियों का वरदान दे समर्थ बनाए उड़ती कला में उड़ा रहे हैं। మధురమైన బాబా అవ్యక్త వతనం నుండి పిల్లలందరికీ దివ్య పాలన చేస్తూ సర్వశక్తుల వరదానాలు ఇస్తూ సమర్థంగా తయారు చేసి ఎగిరే కళల్లో ఎగిరిస్తూ ఉన్నారు। रक्षाबंधन का यह अलौकिक पर्व एक और अनेक आत्माओं को स्नेह सूत्र में बांधने, उन्हें ईश्वरीय संदेश देने का यादगार पर्व है। రక్షాబంధన పర్వదినం ఒక అలౌకిక పర్వము, అనేక ఆత్మలకు స్నేహ సూత్రంలో బంధించి వారికి ఈశ్వరీయ సందేశం ఇచ్చే యాద్గార్ పర్వదినం ఇది, స్మృతి చిహ్న పర్వదినం। साथ साथ मन वचन कर्म संबंध संपर्क से संपूर्ण वफादार बन सब कुछ सफल करने व स्वयं को संपूर्ण पावन बनाने के लिए दृढ़ता संपन्न संकल्प करने का यादगार है। దాంతో పాటు మనస వాచ కర్మ సంబంధ సంపర్కం ద్వారా సంపూర్ణ విశ్వాస పాత్రులుగా అయ్యి సర్వస్వం సఫలం చేసుకుంటూ స్వయాన్ని సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవటం కోసం దృఢత సంపన్నమైన సంకల్పాలు చేసే, ప్రతిజ్ఞలు చేసే స్మృతి చిహ్న పండగ ఇది। बाबा कहते, बच्चे अब अपने आप से शुभ संकल्प करो कि हमें पवित्रता की चमकती हुई क्षमा बन चारों ओर के अपवित्रता के अंधकार को मिटाना है। బాబా చెప్తున్నారు, పిల్లలారా, ఇప్పుడు మీలో మీరు శుభ సంకల్పం చెయ్యండి।
ఒకటి, మేము పవిత్రత యొక్క మెరిసే దీపంగా తయారయ్యి నలువైపులా అపవిత్రత యొక్క అంధకారాన్ని తొలగిస్తాము. పవిత్రత యొక్క మెరిసే వెలిగే దీపంగా తయారయ్యి నలువైపులో ఉన్న అపవిత్రత యొక్క అంధకారాన్ని తొలగిస్తాము అనే సంకల్పం చేయండి. 2, हर आत्मा के प्रति शुभ भावना शुभ कामना रख मन सा सकाश देने की सेवा करनी है। मुख से सदा मधुर स्नेह के बोल उमंग उत्साह दिलाने वाले बोलने हैं। సుఖ దేనా और సుఖ లేనా హే. రెండవది, ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభ కామన ఉంచుకుంటూ మనసా సకాశిచ్చే సేవ చేయాలి. ఇది ఒక సంకల్పం తీసుకోండి. ఇంకా దాంతోపాటు నోటి నుండి సదా మధురమైన స్నేహయుక్తమైన మాటలే నేను మాట్లాడాలి, ఉల్లాస ఉత్సాహాలు కలిగించే మాట్లాడాలి, సుఖం ఇవ్వాలి మరియు సుఖం తీసుకోవాలి అని ఈ సంకల్పాలు చేయండి ఈ రోజున. ऐसे शुभ संकल्पों की सूचक ये स्नेह भरी सुंदर राखी మధుబన్ से आप सभी के पास आ रही है. ఇలాంటి శుభ సంకల్పాల సూచకమైన స్నేహంతో నిండి ఉన్నటువంటి రాఖీ మధుబన్ నుండి మీ అందరి కోసం వస్తుంది. हर एक इतना ही स्नेह व दिल की भावना से सुंदर राखी स्वीकार करे और अपनी अलौकिक बहनों से राखी बंधवाते हुए ऐसा अनुभव करे कि मधुबन बेहद घर से मीठे बाप दादा और अव्यक्त स्वरूप सभी दादियों की ओर से राखी मुझ आत्मा को सदा तन मन से स्वस्थ रहने का वरदान देने के लिए आई है. మధుబన్ నుండి రాఖీ వచ్చింది లెటర్తో పాటు. అది భోగులో పెడుతూ ఉన్నాము ఇప్పుడు బాబాకు కూడా చూపించడానికి. భోగులో అలంకరించడానికి ఉంచారు. అది మధుబన్ నుండి పంపించినటువంటి రాఖీ చూస్తారు మీరు అందరూ. ప్రతి ఒక్కరూ దీన్ని స్నేహంతో హృదయం యొక్క భావంతో ఈ సుందరమైన రాఖీ స్వీకరించండి. మరియు అలౌకిక అక్కేలు టీచర్ అక్కేల ద్వారా ఈ రాఖీ కట్టించుకోండి అన్నారు. ఈ రాఖీ అయితే పెద్దది ఉంటుంది, కట్టుకోలేరు. దీని బదులు చిన్న రాఖీలు మళ్ళీ మధుబన్ నుండి తెచ్చినటువంటివే మీ అందరికీ కట్టడం జరుగుతుంది ఈ రోజు మొత్తంలో. ऐसा अनुभव करे कि मधुबन बेहद घर से मीठे बाप दादा और अव्यक्त स्वरूप सभी दादियों की ओर से राखी मुझ आत्मा को ఎలా అనుభవం చేయాలి అంటే, మధుబన్ అనంతమైన ఇంటి నుండి బాప్ దాదా మరియు అవ్యక్త స్వరూపులైన దాదీల వైపు నుండి రాకి నా ఆత్మకు సదా తను మనస్సుతో ఆరోగ్యంగా ఉంచే వరదానం తీసుకొని వచ్చింది రాఖీ అని భావించండి. इस राखी को क्लास में सजा कर रखे तथा दिल में प्यारे बाप दादा का स्नेह समाते हुए स्नेह के सूत्र में बंद कर अतीन्द्रिय सुख का अनुभव करे. ఈ రాఖీని క్లాసులో అలంకరించి ఉంచండి. హృదయంలో ప్రియమైన బాప్ దాదా యొక్క స్నేహం ఇముడ్చుకుంటూ స్నేహ సూత్రంలో బాప్ దాదాను బంధించి అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేయండి. రాఖీ కట్టుకోవడమే కాకుండా బాబాను స్నేహ సూత్రంలో బంధించేసి బాబాతో అతీంద్రియ సుఖం అనుభవం చెయ్యండి అని दादी చెప్తున్నారు. अच्छा, सभी को बहुत बहुत स्नेह भरी याद ईश्वरीय सेवा में ब्रह्मा कुमारी रतन मोहिनी जी. అందరికీ చాలా చాలా స్నేహంతో నిండిన ప్రియ స్మృతులు చెప్తూ ఈశ్వరీయ సేవల బ్రహ్మకుమారి రతన్ మోహిని దాదీజీ రాసినటువంటి మహావాక్యాలు ఇవి. అచ్చా, అన్నా చెల్లెల రాఖీ కట్టుకుంటూ ఉంటాం మనం. ఏదో ఒకటి దక్షిణ ఇస్తారు అక్కడ. ఇక్కడ బాబా వచ్చి మనకి కడుతున్న రాఖీ, అక్కడ రక్షణ కలిగిస్తాడు సోదరుడని రాఖీ కడతారు. కానీ పరిస్థితి వచ్చేటప్పుడు సోదరుడు ఎక్కడుంటారో సోదరి ఎక్కడుంటుందో, బాబా మాత్రం ఏ సమయంలోనైనా ఏ స్థానంలో మనం ఉన్న పరిస్థితుల్లో చిక్కుకొని ఏ స్థానమైనా ఏ సమయమైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బాబా మనల్ని రక్షించడానికి హాజరైపోతారు. అయితే బాబా రక్షణ పొందాలంటే బాబా సంబంధంలోకి రావాలి. మనం బాబాతో సర్వ సంబంధాలు బంధన పెట్టుకోవాలి. ఇప్పుడే విన్నారు కదా, స్నేహ బంధన పెట్టుకోవాలి. దాని గుర్తుగాని రాఖీ బంధన మనం ముడివేసి కడుతూ ఉంటాము. తర్వాత తిలకం పెట్టడం అంటే ఆత్మస్మృతి గుర్తుగా తిలకం పెడతాము. రాఖీ అయ్యాక స్వీట్ తినిపిస్తాము. అంటే పరస్పరం మధురమైన వ్యవహారం కలిగి ఉండాలి అనే దాని గుర్తుగా స్వీట్ తినిపిస్తాము అన్నమాట. మరి అక్కడ అన్నయ్య చెల్లికి దక్షిణ ఇస్తారు. ఇక్కడ బాబాకు మనం దక్షిణ ఇవ్వాల్సింది ఏంటంటే, మనలో ఉన్న బలహీనతలు అవగుణాలు
ఇంకా పాత సంస్కారాల నుండి ఏదైనా ఉండిపోయింది. అది హృదయపూర్వకంగా రియలైజ్ చేసుకుంటూ ఈరోజు రాఖీ సందర్భంలో అది మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి. దేనివల్లనైతే మనకి నష్టం కలుగుతుందో, మన ద్వారా ఇతరులకి నష్టము, కష్టం కలిగిస్తుందో అలాంటి అవగుణాన్ని విడిచిపెట్టాలి ప్రతిజ్ఞ చేసి. అచ్చా! ఓం శాంతి. ఇలా బాబాతో రాఖీ జరుపుకుందాం. మరి ఇప్పుడు రాఖీ సందర్భంగా బాబాకు భోగ్ కూడా అర్పిద్దాము. భోగులో పెట్టినటువంటి పదార్థాలు ఈరోజు డ్రై ఫ్రూట్స్ చెక్కి, డ్రై ఫ్రూట్స్ బర్ఫీ ఒకటి బాబాకు పెడుతున్నాము. చక్కెర పొంగలి కూడా బాబాకు పెడుతున్నాము. సేమియా పులిహార, గారెలు, ఈ 4 ఐటమ్స్ బాబాకు ఈరోజు భోగులో పెడుతున్నాం అన్నమాట. ఇంకా పళ్ళు, దానిమ్మ, జామ, యాపిల్, సీతాఫలం, కమలా పళ్ళు, సంత్రా, అలాగే బత్తాయి పళ్ళు, పియర్స్, ఇవి పళ్ళు 7 రకాల పళ్ళు బాబాకి భోగులో పెడుతున్నాము. పూలు కూడా గులాబీలు, లిల్లీలు, చామంతి 3 రకాలు బాబాకి భోగులో అలంకరించాం అన్నమాట. ఇది మీరందరూ ఇప్పుడు వీడియోలో కూడా చూస్తూ బాబాకి భోగు అర్పిద్దాము. వీటితో పాటు మధుబన్ నుండి వచ్చిన రాఖీ కూడా బాబాకు చూపిస్తున్నాం. మీకు కూడా చూపించాలి కదా, ఆన్లైన్లో చూపించలేదు, నేను లెటర్ చదివాను కానీ రాఖీ చూసేయండి ఒకసారి. ఇది బాబాకు భోగులో కూడా పెడుతున్నాం. అలాగే మీ అందరికీ కట్టే రాఖీ కూడా బాబాకి భోగులో పెడుతున్నాం చూపించటానికి. ఇది ఈరోజు మీ అందరికీ కడుతున్నాము అని. ఇది చూస్తున్నారు కదా, ఇందులో మధ్యలో ఫ్లవర్, ఇందులో శివబాబా ఉన్నారు ఫ్లవర్ మధ్యలో. తర్వాత ఇటు చిన్నది బ్లూ కలర్లో ఇటు ఇటు ఏదైతే ఉందో బ్రహ్మా బాబా ఉన్నారు. ఇటువైపు మమ్మ ఉన్నారు. ఇది బ్రహ్మా బాబా, ఇటువైపు మమ్మ ఉన్నారు అన్నమాట, చిన్న బ్లూ కలర్ డిజైన్లో అన్నమాట. ఇది మధుబన్ నుండి మనందరి కోసం వచ్చినటువంటి రాఖీ. అందుకు ఇది హృదయం నుండి కట్టేసుకోండి, మధుబన్ నుండి దాది పంపించిన రాఖీ అని. స్థూల రూపంలో చిన్న రాఖీలు మీ చేతికి కడతాం. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు వస్తూ ఉండొచ్చు మీకు వీలయ్యే టైంలోని. అలాగే సాయంత్రం 6 నుండి 8 వరకు కూడా మీకు వీలయ్యే టైంలో మీరు వస్తూ రాఖీ కట్టించుకోవచ్చు. ఇది ఇక్కడ అందరికీ కడుతున్న రాఖీ, ఈరోజు మొత్తంలో వచ్చే వాళ్ళకి కట్టేటటువంటి రాఖీ ఇది అన్నమాట. శివబాబా సింబల్, కిరణాలు ఉన్నాయి, గోల్డ్ కిరణాలు, శివబాబా సింబల్ మధ్యలో ఉంది. ఈ రాఖీ మీ చేతికి కట్టడం జరుగుతుంది ఈరోజు. ఓం శాంతి. ఇప్పుడు భోగ్ అయ్యాక మధుబన్ నుండి నర్సింగ్ అన్నయ్య చాలా రోజుల తర్వాత వచ్చారు, చాలా సంవత్సరాల తర్వాత. అన్నయ్య ఒక 10 నిమిషాలు మీ అందరితో మీట్ అవుతారు ఆన్లైన్లోనే. దాని తర్వాత కార్యక్రమం ముగుస్తుందన్నమాట. మళ్ళీ 10 గంటల నుండి ఇక్కడికి అందరూ వస్తే రాఖీలు కట్టుకుంటారు. ఓం శాంతి.
पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन
पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, ओ नीले अंबर के उस पार, नीले
ఓం శాంతి. యూట్యూబ్లో, జూమ్లో చూస్తున్నటువంటి అక్కయ్యలకు, అన్నయ్యలకు, విశాఖపట్నంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పరివారం అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రక్షాబంధన శుభాకాంక్షలు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంటానన్నమాట. కానీ కరోనా కారణంగా వ్యాక్సిన్ అయ్యే వరకు కూడా ఎవరికి ఫ్లైట్ కానీ ట్రైన్స్ కానీ టికెట్స్ ఇవ్వరు అనమాట. కాబట్టి వ్యాక్సిన్ అయిన తర్వాత మేము టికెట్ తయారు చేసుకున్నాం. 3 ఇయర్స్ తర్వాత వచ్చాను. ఇప్పుడు కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి వచ్చేవాడిని. ఇదే ఫస్ట్ టైం అనమాట. 3 ఇయర్స్ పట్టింది. అయితే పరివారాన్ని అందరినీ కలవాలని ఒక శుభభావన, ఇంకా లౌకిక పరివారాన్ని కూడా కలవాలని ఒక శుభభావన అనమాట. ఎందుకంటే ఇంకా రానున్న పరిస్థితుల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అంటే వచ్చేదే ఉన్నదన్నమాట. బాబా చెప్తారు కదా, దుఃఖం యొక్క పహాడ్ అంటే పర్వతాలు పడేవి ఉన్నది అనేసి. దానికి ఉదాహరణ ఈ 2 సంవత్సరాలే మనకి. చెప్పాలంటే మన బ్రాహ్మణ పరివారంలో కూడా చాలామంది ఇప్పుడు శరీరం విడిచిపెట్టడం జరిగింది. ఎంతోమంది అంటే ఇంతవరకు మనం బయట ప్రపంచంలో ఉండే వాళ్ళు శరీరం విడిచిపెడుతున్నారు, వీళ్ళు వాళ్ళని మనం వింటుండేవారని చూసేవారమే. కానీ ఇప్పుడు ఏంటంటే మన ఫ్యామిలీలోనే ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒక దూరమో దగ్గరో మొత్తానికి బ్రాహ్మణ పరివారం నుంచి ఎంతోమంది శరీరం విడిచిపెట్టారు. ఎందుకంటే బాబా కూడా చెప్తున్నారు కదా, సమయం చాలా దగ్గరకు వచ్చేసింది. కాబట్టి మనం ఏదో ఒక కారణం ఉంటుందన్నమాట. మనం సేవకి బాబా కూడా చెప్పారు కదా, ఈరోజు మన బ్రాహ్మణ పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా సరే ప్రతి అడుగులో కూడా సేవ ఇమిడి ఉంటుందన్నమాట. కాబట్టి నేను కూడా ఇక్కడ మధుబనంలో 16 ఇయర్స్ నుంచి సేవలో ఉన్నాను. 2005 నుంచి. అయితే నేను 96లో మన శశక్య, నారాయణన్య, తేజవతక్య ఈ ఫ్యామిలీతో, అంటే మన అలౌకిక ఫ్యామిలీతో ఎక్కువ సేవ చేస్తూ సైకిల్ ర్యాలీ నుంచి నాకు బాగా బంధం ఏర్పడిందనమాట. చిన్నప్పుడు సీతక్క దగ్గర జ్ఞానం విన్నారు మదర్ ఫాదరు. మాకైతే చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చాం, కానీ అంతగా జ్ఞానాన్ని అవగాహన చేసుకునేటటువంటి ఇంత బుద్ధి లేదనమాట. బాబా చెప్తారు కదా, కర్మేంద్రియాలు చిన్నగా ఉన్నంత వరకు కూడా మనం అర్థం సమయం కూడా రావాలి. ఆ విధంగా నాకు ఏంటంటే 96 నుంచి పూర్తిగా అంటే నాకు జ్ఞానం అవగాహనే కాకుండా బాబా సేవకి జీవితాన్ని అర్పించాలి, మన సెంటర్స్లో కానీ మధుబన్లో కానీ బాబా సేవలో నా సమయాన్ని పూర్తిగా సఫలం చేసుకోవాలని ఒక సంకల్పం ఉండేది. అలాగే మా మదర్ కూడా, అమ్మగారికి కూడా చాలా తపన ఉండేదన్నమాట. నేను 96లో సైకిల్ ర్యాలీ తర్వాత మధుబన్ వెళ్ళటం జరిగింది. అప్పుడే డైమండ్ జూబ్లీ హాల్ ఓపెనింగ్ కూడా జరిగింది. అమ్మగారు ఏం చెప్పారంటే, నువ్వు మధుబన్ వెళ్తున్నావు కదా, ఉండిపో సేవకి అని. కానీ నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ అప్పుడు ఉండటం జరగలేదు. ఎందుకంటే సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, అక్కడ అకామిడేషన్ కూడా మధుబన్లో ఇబ్బంది జరుగుతుంది ఇది అనమాట. అలాగే ఇక్కడ సెంటర్స్లో కూడా అక్కీలు చాలా ప్రేమనిచ్చేవారు. అసలు బాబా ప్రేమ ఎలాగుందనేది మనం, బాబా అయితే మనకి సూక్ష్మం కదా, కనిపించరు. అక్కీల ద్వారా, అన్నయ్యల ద్వారా నాకు నారాయణని కూడా మంచిగా చాలా ప్రేమ అనమాట. అంటే ఆ ప్రేమని మనం వర్ణించలేము. బాబా ఏ విధంగా సాకార బాబా దాదీ దీదీలకు ప్రేమనిచ్చి వాళ్ళ లౌకిక మదర్ ఫాదర్ని కూడా మరిపింపజేశారనమాట. బ్రహ్మబాబా, శివబాబా అవతరించినటువంటి భాగ్యశాలి రథం. అదేవిధంగా అలౌకికంగా నాకు నారాయణ భాయ్ అనమాట. చాలా మేము ర్యాలీలో కూడా అన్నీ ముందుగా వెళ్ళేవారు అనమాట. నారాయణ భాయ్, శశికళక్య ముందుగా వెళ్ళడం, మాకు అన్నీ కూడా అరేంజ్ చేస్తుండేవారు. ర్యాలీలో ప్రతి సెంటర్స్లో కూడా 3 డిస్ట్రిక్ట్స్, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 3 డిస్ట్రిక్ట్లో సైకిల్ ర్యాలీ పెట్టారనమాట 96లో. అప్పటి నుంచి ఆ ర్యాలీలో బాబా యొక్క సందేశాన్ని ప్రతి పల్లెల్లో, పొలాల్లో, గ్రామాల్లో, టెంపుల్స్, ప్రతి టెంపుల్లో ఇవ్వడం జరిగేదన్నమాట. దాంతో నాకు చాలా ఉమంగ ఉత్సాహాలు పెరిగాయి. నేను కూడా ఈ విధంగా బాబా సంతానంగా కంప్లీట్గా ఉండిపోవాలని నాకు ధైర్యము, నమ్మకం కుదిరిందనమాట. అయితే అలాగే సెంటర్లో ఇచ్చినటువంటి ప్రేమకి మధుబన్ వెళ్ళినా సరే, సీజన్ అయిన తర్వాత సీజన్ అంతా మధుబన్లో ఉండేవాడిని. అప్పటి నుంచి నేను మధుబనంలో వెళ్ళటం రావటం జరుగుతుండేది. సీజన్ అంతా 4 మంత్స్ 5 మంత్స్ మధుబన్లో సేవ చేయటం, మిగిలిన టైం అంతా కూడా సెంటర్స్లో చాలా సేవ ఉండేది. సెంటర్స్ కొత్తగా కట్టడం కూడా జరిగింది.
ఇంకా అదే విధంగా ఇక్కడ రైల్వే గ్రౌండ్‌లో కూడా సర్వీస్ జరుగుతుండేదనమాట. ఎగ్జిబిషన్ వచ్చేది ఎవ్రీ ఇయర్. అలాగే ఇంచుమించు 13, 14 ఇయర్స్ నేను ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఎగ్జిబిషన్ అది జరుగుతుండేదనమాట. అందులో బాబా సందేశాన్ని ఇవ్వటం కానీ, ఈ విధంగా బాబా సేవ చేసినందుకు బాబా ఇచ్చినటువంటి గాడ్‌లీ గిఫ్ట్ మధుబన్‌లో సేవకి బాబా పూర్తిగా తీసేసుకున్నారు. నాకు కూడా ఇంక ఏ రోజుకైనా మధుబనమే కదా చేరాలి. ఇది బాబా ఇల్లు, ప్రతి ఇల్లు కూడా మినీ మధుబనం అనమాట. యాక్చువల్లీ ఈ మినీ మధుబన్ నుంచే బేహద్ మధుబనానికి వెళ్ళేటటువంటి నాకు ఛాన్స్ దొరికింది. అదేవిధంగా ఇప్పుడు బాబా చెప్తున్నది ఏంటంటే, మనకి బాబా సర్వ ఖజానాలతో సంపన్నంగా చేశారు. ఆయన సదా మనందరికీ కూడా అలౌకిక ఫ్యామిలీ బాబా పిల్లలందరూ కూడా తోడునే ఉన్నారు. కానీ మనం నిత్యం కూడా బాబా స్మృతిలో ఉండటమే కాకుండా, బాబాని సదా తోడుంచుకోవాలి. ఆయన బాబా చెప్పినటువంటి మహావాక్యాల్ని రోజు మననం చేయాలి. ఎందుకంటే సమయం చాలా దగ్గరలో ఉంది. అసలు ఇన్నాళ్ళు బాబా చెప్తుండేవారనమాట. మళ్ళీ నెక్స్ట్ దీపావళి చూడగలరు లేరు అనేసి అన్నట్లనమాట. అంటే మనకి పురుషార్థం చేయించడానికి బాబా కొన్ని యుక్తులు రచించేవారనమాట. నిజం చెప్పాలంటే పులి మేక కథలాగా ఇప్పుడేంటంటే రానే వచ్చేసిందనమాట. సమయం చాలా దగ్గరలో ఉంది. ఇంకా కాబట్టి మనం పురుషార్థం యొక్క స్పీడ్ పెంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను. ఎందుకంటే ఈ కరోనా యొక్క ఈ బీమారి అంటే ఈ జబ్బే కాకుండా ఇప్పుడు ఈ వరల్డ్ వార్ మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా వారికి కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట. వాళ్ళ బాంబ్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఉన్నారు. కాబట్టి మనం ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నా సరే ఈ సైన్స్ సాధనాలు ఏవైతే ఉన్నాయో బాబా చెప్పారు కదా, సైన్స్ సాధనాల ద్వారా సేవ కూడా చాలా బాగా జరుగుతుంది. ఎంతో దూరం నుంచి అందరూ కూడా బాబా యొక్క ప్రత్యక్షత మన పిల్లల యొక్క నడవడిక ద్వారా, మాటల ద్వారా, జ్ఞానం ద్వారా చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ఎంతోమంది ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆన్‌లైన్‌లో క్లాసులు చేస్తూ, స్వయంగా మనం వాళ్ళని పిలిచి 7 డేస్ కోర్స్ ఇచ్చినా సరే అర్థం కానటువంటి ఆత్మలు ఈ ఆన్‌లైన్ ద్వారా బాబా యొక్క సందేశాన్ని చాలామంది వింటున్నారు, చూస్తున్నారు. అలాగే మెడిటేషన్, రాజయోగం కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి ఎందుకంటే బాబాకి వారసులు తొందరగా తయారు కావాలి కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని పురుషార్థంలో తీవ్రతని పెంచండి. మన ఆన్‌లైన్‌లో ఉదయం, సాయంత్రం అయితే అక్కేలు, క్లాసులు, యోగం ద్వారా అనుభూతి చేయిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మన అనుభవంతో పరిస్థితులన్నిటిని చూస్తున్నాం కాబట్టి వీటి ద్వారా మనం శిక్షణ పొందాలన్నమాట. సమయం చాలా చాలా దగ్గరగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఒకవేళ ఆరోగ్యం బాగుంది కానీ మనకి గ్యారంటీ లేదు. సంగం యుగం బాబా 100 ఇయర్స్ చెప్పారు. 86 వచ్చింది. ఇప్పుడు 86, 87 ఇయర్ అనుకుంటాను. 86 అనుకుంటాను. 87లో అడుగు పెడుతున్నానన్నమాట. అంటే శివరాత్రి. కానీ ఇంకా ఉన్న సమయం అంతా మనం పూర్తిగా ఇంకా పురుషార్థం చేయాలి, బాబా సేవ ఇంకా చేయాలి, లాస్ట్ వరకు ఉండాలంటే చాలా శక్తి కావాలి. ఇప్పుడున్నటువంటి మన బ్రాహ్మణాత్మలు ఏదైతే శక్తి ఉందో అది సరిపోదు. కాబట్టి మనం ఇతరులు ఉండేటటువంటి విషయస్తులను చూస్తూ మనం పురుషార్థం చేసినట్లయితే, అంటే బాబాని స్మృతి చేసినట్లయితే ముందుకు వెళ్తాం. ఇప్పుడు మనకి అన్నీ కనిపించేవిటంటే ప్రతి ఒక్కరిలో కూడా అవగుణాలు, లోపాలు ఇవి మనం వద్దనుకున్న ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి. అవి మన పురుషార్థంలో మనల్ని డౌన్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరు ఎలాగున్నా సరే, ఎందుకంటే బాబా అంటున్నారు రాజధాని స్థాపన అవుతుంది. కాబట్టి రాజధానిలో ఎవరి పాత్ర వాళ్ళదనమాట. ఏ విధంగా ఒక డ్రామా తయారు చేశారు, ఒక ఫిలిం తయారైందంటే అందులో అందరి యొక్క వారి పాత్రలు ఉంటాయి. కాబట్టి నా పాత్ర ఏమిటి? బాబా ఏం చెప్తారు? మనందరికీ లక్ష్యాన్ని కూడా ఏమి ఇచ్చారంటే లక్ష్మీనారాయణలుగా తయారు కావాలి. లక్ష్మీనారాయణలు అంటే వాళ్ళు సమానంగా మనం కమ్మని. మనం కాకపోయినా సరే దగ్గర వాళ్ళతో పాటు మనం చేస్తూ ఆ రాజ్యంలో కూడా మనం వాళ్ళు అంశంగా అంటే వాడి తోడులో ఉండేటటువంటి ఒక భాగ్యాన్ని మనం పొందాలి అంటే ఇప్పటి నుంచే పురుషార్థం యొక్క తీవ్రతను పెంచాలి. కాబట్టి మనం అందరిలో ఉన్నటటువంటి బలహీనతలు చూడకుండా వాళ్ళ విశేషతల్ని చూడటం, వాటిని గుణగానం చేసినట్లయితే మనం గుణవంతులుగా అయిపోతాం. బాబా ఈరోజు చెప్పినట్లు వరదానాలతో సంపన్నంగా అయిపోతాం అనమాట. కాబట్టి సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఈ సంగం యోగం సమయం కాదు. ఇప్పుడు ప్రజెంట్ చాలా సేపటి నుంచి అందరూ కూడా క్లాస్ వింటున్నారు. రాఖీ చెప్పినటువంటి మురళి, ఈరోజు రాఖీ సందేశం అందరూ విన్నారు కదా. నేనైతే ఇంచుమించు ఈ 16 ఇయర్స్ నుంచి మధుబనంలో రాఖీ ఏదైతే నేను సరెండర్ అయ్యానో 2005 నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా రాఖీ మిస్ కాలేదు, మధుబనం రాఖీ.
కానీ ఈసారి బాబా మినీ మధువనానికి పిలిచేశారనమాట. మీ అందరూ ఆత్మల యొక్క మధ్యలో ఆన్‌లైన్‌లో మీరందరూ చూస్తున్నారు. ఎదురుగా లేకపోయినప్పటికీ కూడా. కాబట్టి ఈ నాకు బాబా ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని నేను చాలా చాలా ఆహ్, అంటే ఎంతో మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. శశకి కూడా ఎవ్రీ ఇయర్ కడుతూ ఉంటారు ర్యాకి. ముందుగా మాకు అడ్వాన్స్‌గా యాన్యువల్ మీటింగ్‌లో గానీ, ఇప్పుడు బట్టీలు జరుగుతుంటాయి కదా! బట్టీల్లో గానీ వచ్చేవారు. ఇప్పుడు ఏదైతే కరోనా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి దీనివల్ల ఏంటంటే కొంచెం రాలేకపోయారు. కాబట్టి మాకు అక్కడ ర్యాకి కడుతుండేవారు. కానీ ఈ 15 ఇయర్స్ తర్వాత లౌకిక అలౌకిక అక్కయ్య, ఇంకా లౌకిక అక్కయ్య కూడా ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాతే వాళ్ళని కూడా కలవడం జరుగుతుంది. అంటే రాఖీ రోజు. కాబట్టి బాబాయ్ నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు బ్రాహ్మణ పరివారం ప్రతి ఒక్క ఆత్మకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు రాఖీ శుభాకాంక్ష కూడా తెలియజేసుకుంటున్నాను. ఓం శాంతి. ఇంకా ముందుకి ఒకవేళ అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు సమయం లేదు. చాలాసేపు మురళి వింటున్నారు కాబట్టి అందరూ అలసిపోయి ఉంటారు. కాబట్టి నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటే నేను మధుబన్ నుంచి ఆన్లైన్లో అందరి పరివారాన్ని కలుస్తాను. ఓం శాంతి. రాఖీ ఓం శాంతి. परमपिता शिव देते सच्ची राखी की पहचान, पवित्रता की राखी बांधो करो जग का कल्याण। परमपिता शिव देते सच्ची ఓం राखी శాంతి. की पहचान, మధుబన్ నుండి వచ్చినటువంటి నరసింగ్ అన్నయ్యకి అక్కయ్య తిలకధారణ చేస్తూ రాఖీ కడుతున్నారు. बांधो करो जग का कल्याण। आत्मस्मृति का तिलक लगाए जोड़े शिव से नाता, भाई भाई की दृष्टि रखने वाला देव बन जाता। नेह के बंधन में बांधो खुद को तुम शिव से यार, भाई बन की रक्षा करे दे जीवन भर का साथ। परम पिता शिव देते सच्ची राखी की पहचान, पवित्रता की राखी बांधो करो जग का कल्याण। అలాగే న్యూ కాలనీ సెంటర్ తరపున करो जग మధుబన్ నుండి విచ్చేసినటువంటి అన్నయ్యకి ఈశ్వర్య కానుక ఇస్తున్నారు అక్కయ్య. मीठी मीठी टोली खाओ मुख से मीठा बोलो, वरदानी हो वचन तुम्हारे मीठे रिश्ते जोड़ो। आओ सच्ची राखी मनाए पवित्रता के साथ, आए है शिव संग लेके स्वर्ग की सौगात। परम पिता शिव देते सच्ची राखी की पहचान, पवित्रता की राखी बांधो करो जग का कल्याण। पवित्रता की राखी बांधो करो जग का कल्याण। पवित्रता की చూడండి బాబా కూడా నేను చెప్పినట్లుగా వచ్చింది ఈరోజు నా వరదానం కూడా. ఎందుకంటే మనం ఇతరులు గురించే మనం ఎప్పుడు కూడా మనకి కనిపించేది మనం చూసుకోలేము. ఎప్పటివరకు అయితే అద్దం ఎదురుగా వెళ్ళమో అంతవరకు మనల్ని మనం చూసుకోలేము. మనం ఎప్పుడు చూసేది స్థూలంగా కూడా సూక్ష్మంగా కూడా మన ఎదురుగున్న వాళ్ళనే ఇతరులనే చూస్తాం. కాబట్టి బాబా చూడండి ఏం చెప్పారంటే, ఇతరుల పరివర్తన గురించి చింత వదిలి స్వపరివర్తన చేసుకునే శుభ చింతకులుగా కండి అన్నారు. ఓకే. ఓం శాంతి. ఓం శాంతి. ఇప్పుడు రైల్వే న్యూ కాలనీ సెంటర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదరణీయ రాజయోగిని శిష్య అక్కీకి టీచర్ అక్కీలందరూ కలిపి
రాఖీ కడుతున్నారు. ఒక్కొక్కరు వచ్చేసింది. बंधवाले जो धागा इसका बंधवाले जो धागा इसका धुल जाए मैल उसी के मन का वो मन का वो मन का आया कितना पर्व सुहाना మాకవరపాలెం నుండి వచ్చేసినటువంటి సత్యవతి అక్కయ్య రాఖీ కడుతున్నారు అక్కయ్యకి. शिव पिता की है ये राखी सबसे न्यारी अनोखी प्यारी करती रक्षा पवित्रता की कर दे राख मलिनता सारी सुख शांति का సీతమ్మదారి నుండి వచ్చేసినటువంటి లతా అక్కయ్య శశి అక్కయ్యకి రాఖీ ధారణ చేస్తున్నారు. कितना पर्व सुहाना ओ पर्व सुहाना आया कितना पर्व सुहाना ఓం శాంతి ఎల్మంచి నుంచి వచ్చినటువంటి అక్కయ్య దేవి అక్కయ్య బంగారు రాఖీని అక్కయ్యకి కడుతున్నారు. कहना यही तिलक सदैव स्मृति का आत्म भाई भाई बन रहना ముందుగా బాబాకి చూపించి బాబాకు రాఖీ కట్టి తర్వాత అక్కయ్యకి కడుతున్నారు. दिव्य मधुर दिव्य मधुर वाणी सिखलाने आया कितना पर्व सुहाना ओ पर्व నితీష్ అక్కయ్య आया कितना पर्व सुहाना मूल है देखो इसका कितना परम पिता का है ये कहना कभी न भूलो इस बंधन को राखी के पावन कंगन को